ఇంకా ఆషాఢ శుక్ల ఏకాదశి, దీనిని శయన ఏకాదశి అంటారు. ఎందుకని శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుక్ల ఏకాదశి నాడే క్షీరసాగరంలో నిద్రకు ఉపక్రమించాడు, అందుకే దానికి శయన ఏకాదశి అని పేరు. ఈ ఏకాదశి నాడు బలిచక్రవర్తికి నేను కాపలాగా వెళ్ళాను, బలిచక్రవర్తిని రక్షించాను. కాబట్టి ఈ ఏకాదశి అంటే నాకు ఇష్టం. నేను ఈ ఏకాదశి నాడు నిద్రకి వెళ్ళి మళ్ళీ కార్తీక శుక్ల ఏకాదశి దాకా నిద్రపోయి ద్వాదశి నాడు లేస్తాను. ఈ 4 నెలలు చాతుర్మాస్యకాలం. చాతుర్మాస్యకాల దీక్షకి ప్రారంభం ఈ శయన ఏకాదశి. కాబట్టి ఆ రోజు ఉపవాసం ఉండండి, నన్ను పూజించండి, మిమ్మల్ని రక్షించే బాధ్యత నాది అని ఒకప్పుడు విష్ణు రూపంలో ఉన్నప్పుడు నేనే చెప్పానని కృష్ణుడు ధర్మరాజు గారికి చెప్పాడు. ఈనాడు ఉపవాసం ఉంటే ఎంత నీచుడైనా ఎంత చండాలుడైనా సకల పాపాలు విడిచిపెట్టి సకల శుభాలు పొందుతాడు. ఈ కాలంలో అంటే ఈ శయన ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం, విష్ణు పూజ, దీపదానం, మోదుగాకులో భోజనం, ఇవి చాలా పుణ్యంటండోయ్. ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నారండి ఆషాఢమాసంలో శుక్లపక్షంలో. ఆ మర్నాడు ద్వాదశిలో భోజనం చేయాలి కదా. మర్నాడు ద్వాదశిలో భోజనం చేసేటప్పుడు ఏం చేయాలన్నమాట, మోదుగాకులో తినమన్నారు. దానివల్ల ఏమిటట, ఒకటి దీపదానం, రెండేమిటన్నారు పలాశపత్ర భోజనం, ఇంకోటి ఏమిటి ఉపవాసం ఉండడం ఏకాదశి నాడు. ఈ పనులు చేసినటువంటి వాళ్ళు సాక్షాత్తు విష్ణు స్వరూపులు అవుతారు. అందువల్ల శయన ఏకాదశి నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండండి, దీపదానం చెయ్యండి, మోదుగాకులో భోజనం చెయ్యండి. ఏది మర్నాడు ద్వాదశి నాడు, మళ్ళీ ఏకాదశి నాడు కాదు సుమా. ఉపవాసం ఉండి హరినామస్మరణ చెయ్యండి. దీన్ని బ్రహ్మ కూడా వర్ణించలేనంత మహిమ కలిగిన ఏకాదశిగా పురాణాలు చెప్పాయి. మొత్తం ఏకాదశులు 24 ఉన్నాయి. అధిక మాసాలు పక్కన పెడితే వీటిల్లో 3 ఏకాదశులకు మళ్ళీ ప్రత్యేకత ఉన్నది. ఏమిటది? శయన ఏకాదశి. శయన ఏకాదశి ఆషాఢమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఆ రోజున శ్రీమన్నారాయణుడు నిద్రపోతాడు. ఈ నిద్రపోయే ఏకాదశి. ఆ తర్వాత మళ్ళీ ఒత్తిగిల్లుతాట. కుడివైపు నుంచి ఎడమవైపుకి ఒత్తిగిల్లుతాడు, ఇలా పక్కకి తిరుగుతాడు. పడుకున్నవాడు ఎప్పుడు ఒకవైపు పడుకోరు కదా, ఇటు పడుకున్నవాడు మధ్యలో ఇటు కదులుతాడు. ఆ ఒత్తిగిలే ఏకాదశి అంటే భాద్రపద శుక్ల ఏకాదశి. ఇంకా లేచే ఏకాదశి, దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. నిజానికి ఏకాదశి నాడు కాకుండా ద్వాదశి నాడు లేస్తాడు, కానీ ద్వాదశికి ముందు వచ్చే ఏకాదశిని కూడా ఉత్థాన ఏకాదశి అనే పిలుస్తారు, ఒకరోజు ముందే. అది కార్తీక శుక్ల ఏకాదశి. ఈ 3 ఏకాదశులు శ్రీహరికి ఇంకా బాగా ఇష్టం. ఇక్కడ గ్యాప్ తెలుస్తుందా? చాతుర్మాస్యం అంటే ఎంతకాలం? 4 నెలలు. ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు మొత్తం 4 నెలల కాలాన్ని చాతుర్మాస్య కాలం అనే పేరుతోటి పూర్వకాలంలో యోగులు అర్చన చేసుకునేవారు, భగవంతుడిని పూజించేవారు, కదలకుండా ఓ చోట ఉండేవారు. అవునా? ఈ 4 మొదటిది ఆషాఢం, ఆ తర్వాత శ్రావణం ఆపి నెక్స్ట్ భాద్రపద శుక్ల ఏకాదశి. ఆ నాడేమో ఓ పక్కకి తిరుగుతాడు. ఆ తర్వాత భాద్రపదం అయ్యాక ఆశ్వీజం అయ్యి గ్యాప్, 1 నెల గ్యాప్ వచ్చి కార్తీక శుక్ల ఏకాదశి, అది ఉత్థాన ఏకాదశి. అంటే నెల విడిచి నెల చొప్పున 3 ఏకాదశులు. ఆషాఢంతో మొదలవుతోంది, మధ్యలో శ్రావణం ఆపాం, భాద్రపదం నాడు పక్కకు ఒత్తిగిల్లుతున్నాడు, మళ్ళీ 1 నెల గ్యాప్ ఇవ్వండి, కార్తీక శుక్ల ఏకాదశి నాడు లేచిపోతున్నాడు స్వామివారు, ఉత్థాన ఏకాదశి. ఈ విధమైన 3 ఏకాదశులు మరింత పవిత్రమైనవి. 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశి, భాద్రపద శుక్ల ఏకాదశి, కార్తీక శుక్ల ఏకాదశి, ఈ 3 ఏకాదశులైనా ఉపవాసం ఉండి హరిని పూజిస్తే ఇంకా వ్యక్తి శ్రీమన్నారాయణుడికి శాశ్వతంగా ప్రీతిపాత్రుడు అవుతాడు, ఎల్లకాలం ఇష్టుడైపోతాడు. అందుకనే వీటిని విడిచిపెట్టరాదని శాస్త్రం. ఏకాదశి ఉపవాసం ఒక్కొక్కప్పుడు దురదృష్టవశాత్తు ఉండలేకపోతే కొంతమందికి అనారోగ్యాలు ఉంటాయి, పాపం అనేక రోగాలు ఉంటాయి. ఈ రోగముల వల్ల ఏమవుతుందన్నమాట, వ్రతం చెయ్యలేరు, ఉపవాసం ఉండలేరు, ఎక్కువసేపు జాగరణ ఉంటే కళ్ళు తిరుగుతాయి.
అలాంటి వాళ్ళని ఏం చెప్పారన్నమాట, ఇది నేను చెప్పేది మినహాయింపు అనారోగ్యవంతులకి. 60 ఏళ్ళు దాటిపోయాయి, 70 ఏళ్ళు దాటిపోయాయి, వాడి శరీరంలో కర్మగాలి రోగాలు వచ్చాయి, షుగర్ లాంటివి ఉన్నాయి, ఉన్నవాడు ఉపవాసం ఏముంటాడండి? మెలకుగా ఉందామంటే కళ్ళు తిరిగి పడిపోతున్నాడు, బీపీ ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఇలాంటి వాళ్ళందరికీ ఏం చెప్పారన్నమాట, ఏకాదశి వ్రతమును మనస్సులో ధ్యానం చేసినా చాలట, వాడికి ఉపవాసంలో ఫలితం వచ్చేస్తాడు. ఉదయం నుంచి సాయంకాలం దాకా వీలున్నప్పుడల్లా ఏకాదశి 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 అని ధ్యానం చెయ్యండి. ఇలా ఏకాదశి ధ్యానము చేయటం వల్ల కూడా వాడు వ్రతం ఆచరించిన ఫలితం పొందుతున్నాడు, ఉపవాస వ్రత ఫలం పొందుతున్నాడు, దాన ఫలం పొందుతున్నాడు, తులసీదళ పూజా ఫలం పొందుతున్నాడు. అసలు భగవంతుడు ఎంత అవ్యాజ కరుణామూర్తి.